గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పచ్చి కొబ్బరితో పచ్చి కారం అంటే పచ్చిమిర్చి వేసి చేసే కారం అన్నమాట చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి చపాతి, పూరి, ముఖ్యంగా పూరీలకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశ, రొట్టెలు అన్నిట్లకు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ కడాయిలో నూనె వేసుకొని నూనె కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ దోరగా వేగాలి. బాగా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఆనియన్స్, కొంచెం ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ వల్లే ఈ కొబ్బరి కారం అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా స్టవ్ సిమ్లో ఏం అక్కర్లేదు, పెంచుకొని ఇది వచ్చి మిక్సీకి పట్టుకున్న పచ్చి కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ కలిపి కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు ఫ్రెండ్స్, లేదు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత మిగిలిన ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఓన్లీ ఆనియన్స్, పచ్చి కొబ్బరి దీంతోనే అన్నమాట దీని టేస్ట్. ఇది పచ్చి కారం. సేమ్ ఇదే ప్రాసెస్లో ఎండుమిర్చి లేదా కారం పొడి, జీలకర్ర, ఉప్పు, తెల్లగడ్డ అన్నీ దంచుకొని అయినా అట్లా చేసుకోవచ్చు. ఇదైతే 2-3 days తినొచ్చు ఫ్రెండ్స్. అట్లా ఎండు కారంతో అయితే ఒక వారం 10 రోజులు కూడా చెడిపోదన్నమాట. చాలా బాగుంటుంది. ముఖ్యంగా పూరీకి ఫ్రెండ్స్, పూరీకి ఎక్సలెంట్. ఇంకా చపాతి, దోశ, రొట్టె, ఇందులో అన్నంలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నోటికి కారం కారంగా, పుల్లగా. టమోటా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పుల్లగా కావాలనుకున్న వాళ్ళు టమోటా వేసుకోవచ్చు, కానీ ఇది ఇట్లయితేనే బాగుంటుంది. ఫైనల్గా పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీకి కొట్టుకుంటాము, లేదా తురుముకొనైనా పెట్టుకోవచ్చు. తురిమితే కూడా చాలా బాగుంటుంది. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ తింటుంటే బాగా పళ్ళ కింద పడి తినడానికి చాలా బాగుంటుంది. కచ్చా పచ్చగా కొట్టాం కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే, ఇంకా సేపు మగ్గ పెట్టుకుంటే సూపర్గా ఉండే పచ్చి కొబ్బరి, పచ్చి కారం రెడీ. చూసారుగా, పెద్ద వస్తువులు ఏం అవసరం లేకుండానే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకైనా బాగుంటుంది, పూరి, చపాతి, దోశ అన్నిటికీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.